గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు లోనవబోయే పరిస్థితులు రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దాదాపుగా 1,20,000 మంది సైనికుల్ని రష్యా తన సరిహద్దుల దగ్గరికి తరలించింది. చాలా కాలంగా ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి పట్టుదలగా ఉంది రష్యా. మరోవైపు నాటో దేశాలు కూడా తమ సైనికుల్ని ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గరికి తరలిస్తున్నాయి. ఇక అసమర్థ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పోయిన పరువును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నాటో దేశాల్లో ఉన్నటువంటి తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికన్ సైనికుల్ని కూడా ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గరికి తరలిస్తోంది. నాటోతో పాటుగా అమెరికా కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు అందిస్తున్నాయి. ఉక్రెయిన్ దగ్గర ఉన్నవి పాతకాలపు సోవియట్ ఆయుధాలు. ఆ మాటకొస్తే ఒకప్పటి సోవియట్ యూనియన్లో ఉక్రెయిన్ భాగంగా ఉన్నప్పుడు మిగ్, సుఖోయ్ యుద్ధ విమానాలు, వాటి విడిభాగాలు ఇప్పటి ఉక్రెయిన్లో తయారయ్యేవి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు క్రమంగా అన్ని ఆయుధ ఫ్యాక్టరీలు రష్యాకి తరలి వెళ్ళిపోయాయి. కానీ కొన్ని మాత్రం ఉక్రెయిన్లో ఉండిపోయాయి. 1990లలో సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అక్కడి ఆయుధ ఫ్యాక్టరీలలో పనిచేసినటువంటి ఇంజనీర్లు మొదట భారత్లో పని దొరుకుతుంది అని ఆశపడ్డారు. కానీ భారత్ ఎలాంటి ఆసక్తి చూపలేదు. దాంతో చాలా వరకు కమ్యూనిస్టు దేశమైన చైనా తమ దేశానికి ఆహ్వానించింది. చైనా ఆయుధాల అభివృద్ధి వెనుక ఉక్రెయిన్ ఇంజనీర్ల కృషి ఉంది. కనుకనే చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకోగలుగుతోంది. ఇప్పుడు మొదటిసారిగా రష్యా, అమెరికన్, యూరోప్ ఆయుధాల్ని ఎదుర్కోబోతున్నది ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కారణంగా. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు వినని, చూడని ఆయుధాలని బహుశా రష్యా ఉపయోగించవచ్చు అని. అయితే ముందు ఎవరు మొదలు పెడతారు అన్నదే ప్రశ్న. ఇజ్రాయెల్లో స్థిరపడినటువంటి ఒక ఉక్రెయినియన్ ఆయుధ నిపుణుడు అంచనా ప్రకారం మొదట రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ఎరువుల కోసం ఏర్పాటు చేసిన అమ్మోనియా కర్మాగారం నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ చేసి ఆ నెపం నాటో దేశాల మీద పెట్టడానికి సిద్ధం అవుతున్నది రష్యా అని. దీనికి కారణాలు లేకపోలేదు. తూర్పు ఉక్రెయిన్లో రష్యా అనుకూల ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు రష్యాకి మద్దతుగా ఆయుధాలు ధరించి ఉక్రెయిన్ సైన్యం మీద తరచుగా దాడులు చేస్తున్నారు. ఇది గత 8 ఏళ్లుగా జరుగుతున్నది. రష్యా తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర 10 మైళ్ల దూరంలో ఈ అమ్మోనియా కర్మాగారం ఉక్రెయిన్లో ఉంది. అయితే ఇప్పటికే నాటో దేశాలు రష్యా రహస్యంగా అమ్మోనియాతో నిండి ఉన్న సిలిండర్లని తమకి మద్దతుగా ఇచ్చే ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల ద్వారా ఈ అమ్మోనియా ఫ్యాక్టరీ దగ్గరికి తరలించింది అని ఆరోపిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం ఈ ఆరోపణని ఖండించింది. ఇప్పటికే రష్యా సరిహద్దుల్లో తూర్పు ఉక్రెయిన్లో మంచు విపరీతంగా కురుస్తూ అసలు ఏమీ కనబడని పరిస్థితి ఉంది. అలాంటిది ఈ సమయంలో ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది రష్యా. కానీ ఎలా? రష్యా తన సైనికులకి తీవ్ర మంచులో కూడా దాడి చేయడానికి అవసరమైన సరికొత్త దుస్తులతో పాటుగా హీట్ ఇమేజింగ్ బైనాక్యులర్స్ని కూడా ఇచ్చింది. దాంతో మనిషి కనపడకపోయినా థర్మల్ ఇమేజింగ్ సహాయంతో శత్రువు ఎక్కడ ఉన్నాడో చూడవచ్చు. కానీ ఉక్రెయిన్ దగ్గర ఈ బైనాక్యులర్స్ లేవు. అయితే నాటో యుద్ధ నిపుణులు మాత్రం తమ అధునాతన యుద్ధ విమానాల ద్వారా మొదట దాడి మొదలుపెట్టి ఆ తర్వాత సముద్రం ద్వారా దాడులు తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంత తీవ్రమైన మంచు కురిసే కాలంలో రష్యా దాడి చేయడానికి గల కారణం రష్యా నుంచి సహజ వాయువు పైప్ లైన్ ద్వారా యూరోప్కి సరఫరా అవుతోంది. ఈ సహజ వాయువుని ఉపయోగించి ఈ చలికాలంలో హీటర్స్తో పాటుగా వంట, పారిశ్రామిక అవసరాలు తీరుతున్నాయి. ఒకవేళ గనుక నాటో ఉక్రెయిన్తో చేయి కలిపితే రష్యా సహజ వాయువుని ఆపేస్తుంది. అసలే కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని మళ్లీ గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతున్న నాటో దేశాలకి సహజ వాయువు దొరకకపోతే అది మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. యుద్ధానికి మీరు దూరంగా ఉంటే మంచిది అని రష్యా పరోక్షంగా హెచ్చరిస్తుంది నాటో దేశాలని. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ అనేది పరోక్షంగా ప్రపంచ దేశాల మీద కూడా ఉంటుంది. ప్రధానంగా అమెరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చు రష్యా మీద. దాంతో ముడి చమురు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. బహుశా ముడి చమురు బ్యారెల్ ధర $150 కూడా చేరుకోవచ్చు. ఇది ముడి చమురు దిగుమతి చేసుకునే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారం పడవచ్చు. ఇక సింహభాగం సన్ఫ్లవర్ విత్తనాలు రష్యా నుంచి మన దేశానికి దిగుమతవుతున్నాయి. అంటే వంట నూనెల మీద కూడా భారం పడవచ్చు. ఇప్పటికే కరోనా వల్ల ఉత్పత్తి పడిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడినందువల్ల వంట నూనెల ధరలు ఆకాశానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఒకవేళ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా పెరిగిన ముడి చమురు ధరలని సన్ఫ్లవర్ మీద కూడా వేస్తాయి. కాబట్టి ధరలు పెరిగేవే కానీ తగ్గే సూచనలు లేవు. సో లాభపడేది గల్ఫ్ దేశాలతో పాటుగా అమెరికా మాత్రమే.
అందుకే యుద్ధం జరగాలనే కోరుకుంటోంది అమెరికా. ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ త్వరలో రష్యాలో కలిసిపోనుందా? ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి మాత్రం యుద్ధం చేసే స్థితిలో లేదు. ఉక్రెయిన్ ప్రధానంగా టూరిజం మీద ఆధారపడి బతుకుతోంది. కరోనా వల్ల టూరిజం ఆదాయం లేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ చాలా దీనస్థితిలో ఉంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ని ఆక్రమిస్తే భారత్ ఎలా స్పందించాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అమెరికా నుండి యూరోపియన్ యూనియన్కి ముప్పు ఉంది, కానీ రష్యా నుండి కాదు. జర్మనీ ఎంపీ సహరా చేసినటువంటి వ్యాఖ్య ఇది. జర్మనీ పార్లమెంట్ మెంబర్ సహరా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన దేశమంటూ 2016లో వ్యాఖ్యానించింది. సిఐఏ దాని అనుబంధ సంస్థలకి ఇది అలవాటే. ఫాల్స్ ఫ్లాగ్ ఈవెంట్. దీనిని నాజీ జర్మనీ నుండి పుణికిపుచ్చుకున్నాయి సిఐఏ, పెంటగాన్లు. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఉంది. పలానా దేశం వల్ల మనకి ముప్పు ఉంది అంటూ మొదట గోబల్స్ ప్రచారం చేయించేవాడు. 1939లో పోలాండ్ దేశాన్ని ఇలాగే ఆక్రమించుకుంది ఆపరేషన్ హిమ్లర్ పేరుతో జర్మనీ. ఇలాంటి నెపంతోనే జపాన్ మంచూరియాని ఆక్రమించుకుంది, కాస్త అటు ఇటు అదే సమయంలో. 1964లో దక్షిణ చైనా సముద్ర తీరంలో, అంటే ఉత్తర వియత్నాంకి చెందిన సముద్ర జలాల్లో చొచ్చుకు వచ్చినటువంటి అమెరికన్ యుద్ధ నౌకల మీద వియత్నాంకి చెందిన పెట్రోల్ బోట్లు దాడి చేశాయి. దాంతో అమెరికన్ కాంగ్రెస్ వియత్నాం మీద ఎలాంటి చర్య తీసుకోవడానికైనా అధ్యక్షుడికి సర్వ అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేసింది. ఫలితంగా వియత్నాం యుద్ధం పేరుతో మారణ హోమం జరిగింది. ఒక దేశపు ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొచ్చుకు వెళ్లి వాళ్ళు దాడి చేశారు అంటూ అబద్ధాలను ప్రచారం చేసి వియత్నాం యుద్ధంలో చేతులు కాల్చుకుంది అమెరికా అప్పట్లో. ఇంత చేస్తే వియత్నాం యుద్ధంలో సాధించింది ఏమీ లేదు, కానీ అమెరికన్ ఆయుధ సంస్థలు మాత్రం బాగుపడ్డాయి. ఇరాక్లో సద్దాం హుసేన్ జనహనన ఆయుధాలు భారీ మొత్తంలో పోగు చేశాడు అంటూ నాటోతో పాటు అమెరికా దళాలు దాడి చేశాయి ఇరాక్ మీద. ఇది కూడా అబద్ధపు ప్రచారమే అని చివరికి తేలిపోయింది. కానీ నాటోతో పాటు అమెరికన్ ఆయుధాలని పరీక్షించుకోవడానికి సహాయపడ్డదే తప్పితే వేరే ప్రయోజనం లేదు. ఇరాక్ యుద్ధం తరువాత అక్కడి ప్రజా వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు, కానీ ఇటు నాటోతో పాటు అటు అమెరికన్ ఆయుధ సంస్థలు లాభపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అల్ అసద్ బషర్ తన ప్రజల మీద నేరో గ్యాస్ ప్రయోగిస్తున్నాడు అంటూ అక్కడ ప్రభుత్వ వ్యతిరేక దళాలకి డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి హింసని ప్రజ్వరల చేసింది అమెరికా. అసలు అక్కడ ఐసిస్కి డబ్బు, ఆయుధాలు ఇచ్చి మారణహోమంకి కారణం కేవలం అమెరికా మాత్రమే. మళ్ళీ అదే ఐసిస్ని తుదముట్టించడానికి అంటూ సిరియాలో నాటో, అమెరికన్ దళాలు ప్రవేశించి మరింత హింసని ప్రజ్వరిల్లేలా చేసింది అమెరికా. ఇక్కడ రష్యా ప్రాబల్యంని తుడిచిపెట్టడానికి అమెరికా, నాటో దళాలు అధిక ప్రాముఖ్యం ఇచ్చాయి. సిఐఏ, పెంటగాన్లు ప్లాన్ చేస్తూ ఉంటాయి దీని గురించే. అమెరికన్ కార్పొరేట్ మీడియాని తమని కవర్ చేయమని అడుగుతాయి. అవి సిఐఏ, పెంటగాన్కి ప్రపంచవ్యాప్తంగా మద్దతుగా ప్రచారం చేస్తూ ఉంటాయి. నిజానికి అమెరికన్ మీడియా హౌస్లలో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లలో చాలా వరకు అమెరికన్ ఆయుధ సంస్థల కాంట్రాక్టర్లు ఉన్నారు. యుద్ధానికి ప్రేరేపించే ఎలాంటి వార్తలనైనా కూడా మీడియా హౌస్లు విస్తృతంగా కవరేజ్ ఇస్తాయి. ఎందుకంటే పరోక్షంగా ఆయుధ సంస్థల నుంచి భారీగా విరాళాలు వస్తాయి వీటికి. ఇదో విష వలయం. రెండో ప్రపంచ యుద్ధంలో విలన్ పాత్ర పోషించినటువంటి జర్మనీ ఆ యుద్ధం తర్వాత నాటోలో కలిసిపోయి మంచిదైపోయింది, కానీ నాజీ జర్మనీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన రష్యా మాత్రం విలనై కూర్చుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పటి రష్యా తన సైన్యంలో పనిచేసినటువంటి సైనికుల్ని ఎక్కువ సంఖ్యలో కోల్పోయింది. యుద్ధం ముగిసి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ రష్యాలో మగవారి శాతం తక్కువగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు రష్యా ఎంతగా నష్టపోయిందో. కేవలం తనకి పోటీగా వస్తున్నది అనే నెపంతో యూరోప్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ పేరుతో రష్యాని బూచిగా చూపించి యూరోప్ దేశాలని వేరు చేసింది అమెరికా. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ని తమతో కలుపుకోవడానికి చేస్తున్న కుట్రపూరిత ఆలోచనల వలనే రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. 1991లో సోవియట్ పతనం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుంచి నాటో, అమెరికాలు ఎలాగో అలా ఉక్రెయిన్ని తమతో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే రష్యా నుండి నల్ల సముద్రం ద్వారా జరిగే ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్కి నల్ల సముద్ర జలాల మీద హక్కు ఉంది కనుక. అందుకే రష్యా 2014లో ఉక్రెయిన్లో భాగంగా ఉన్నటువంటి క్రిమియాని ముందు తన అధీనంలోకి తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్రిమియాని స్వాధీనం చేసుకున్నందుకు రష్యా మీద ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే అప్పుడు ఉక్రెయిన్లో అమెరికా, నాటో దేశాల మిసైల్ డిఫెన్స్ వ్యవస్థని, ఎయిర్ బేస్లని ఉక్రెయిన్లో నెలకొల్పుతాయి.
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి కేవలం 15 సెకండ్లలో రష్యా సైనిక స్థావరాల మీద మిసైల్ దాడి చేసే వెసులుబాటు కలుగుతుంది. 15 సెకండ్ల వ్యవధి అంటే ప్రతిస్పందించడానికి రష్యాకి సరిపోదు. పైగా నల్ల సముద్రంలో నాటో, అమెరికన్ నావీ ప్రాబల్యం పెరిగిపోతుంది. దాంతో రష్యాకి నల్ల సముద్రం నుంచి దిగుమతులను చేయడం కష్టమైపోతుంది. ఉక్రెయిన్ నాటోతో కలిస్తే రష్యా అప్పుడు ఒకేసారి నాటో, అమెరికన్ దళాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇది జరగకుండా ఉండాలి అంటే ఉక్రెయిన్ తన ఆధీనంలో ఉండాలి అనేది రష్యా భావన. ఇక్కడ ఉక్రెయిన్ని తటస్థ దేశంగా వదిలేస్తే అసలు ఏ గొడవ ఉండదు. కానీ అమెరికా అలా వదిలేస్తుందా? నిజానికి రష్యా నుండి యూరోప్ దేశాలకి సహజ వాయువు సరఫరా అవుతుంది. పక్కనే ఉన్న జర్మనీకి రష్యాతో గొడవ పడడం అసలు ఇష్టం లేదు. రష్యా నుండి తమకు ముప్పు ఉంది అని జర్మనీ అనుకోవడం లేదు. పైగా రష్యా, జర్మనీల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా తానా అంటే తందానా అనే బ్రిటన్ మాత్రం ఉక్రెయిన్ విషయంలో అమెరికాకు ఒత్తాసు పలుకుతోంది. తన స్వప్రయోజనాల కోసం యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చింది. కానీ నాటోలో కొనసాగుతోంది కేవలం అమెరికన్ ప్రయోజనాల కోసమే. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రస్తుతం ఉక్రెయిన్లోనే ఉన్న 1624 నుండి సోవియట్ యూనియన్ ఏర్పడే నాటికి అది రష్యా రాజధానిగా ఉండేది. ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఎక్కువ శాతం మాట్లాడే భాష రష్యన్. అలాగే ఉక్రెయిన్ దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రష్యనే మాట్లాడతారు. 1990లో సోవియట్ విచ్ఛిన్నం కాక మునిపే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఉక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పంలో సోవియట్ జమానా నాటి అతిపెద్ద నౌకా స్థావరం అంటే నల్ల సముద్రం ఉంది. ఒప్పందంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిమియాని విదేశీ సంస్థల చేతిలో పెట్టకూడదు. కానీ స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాటి నుండి అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్లో అలజడులు సృష్టించి తమకి అనుకూలంగా ఉండే అధ్యక్షుడిని ఉక్రెయిన్లో ఉంచడానికి కృషి చేస్తూనే ఉన్నాయి. ఇదే రష్యా తీవ్రంగా స్పందించడానికి కారణమైంది. చివరికి క్రిమియాలో రెఫరెండం నిర్వహించినప్పుడు 80% ప్రజలు తాము రష్యాలో కలవడానికి ఓటు వేశారు. దాంతో క్రిమియాని సైనిక చర్య ద్వారా పుతిన్ రష్యాలో కలిపేసుకున్నారు 2014లో. ఒకప్పటి సోవియట్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ సరిహద్దులు ఇప్పటి సరిహద్దులు ఒకటే. అలాంటప్పుడు రష్యా ఉక్రెయిన్ని కలిపేసుకుంటే హఠాత్తుగా నాటో దేశాలకి ముప్పు ఎలా ఏర్పడుతుంది? అదే గనక నాటో, అమెరికా దేశాలు ఉక్రెయిన్ని తమలో చేర్చుకుని తమ సైనిక స్థావరాల్ని రష్యా సరిహద్దుల్లో పెడితే రష్యాకి ముప్పు లేకుండా ఉంటుందా? ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సేనలని వెనక్కి రప్పించే విషయంలో పోయిన పరువుని ఉక్రెయిన్ విషయంలో తిరిగి పొందడానికి బిడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. తోడుగా భారత్ మద్దతు కోసం నక్కజిత్తుల పోకడలకు పోతోంది. బిడెన్ వేసిన ఎత్తుగడ ఏంటంటే ఇజ్రాయెల్ నుండి భారత ప్రభుత్వం ఎన్ఎస్ఓ గ్రూపుకి చెందినటువంటి పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ని కొన్నది అంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ద్వారా ప్రచారం చేయిస్తోంది. అంటే ఉక్రెయిన్ విషయంలో తమకి మద్దతు తెలపకపోతే ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ విషయంలో తమ మీడియా ద్వారా నరేంద్ర మోదీని ఇరుకొన పెట్టే ప్రయత్నం చేస్తామో అని హెచ్చరిక అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ని పదవీచ్యుతుడిని చేయడంలో ఇదే ఆయుధ బేహారులు ప్రముఖ పాత్ర పోషించారు. నాటో దేశాల భద్రత బాధ్యత అమెరికాది కాదు, మీ రక్షణ బాధ్యత మీరే చూసుకోవాలి అంటూ ట్రంప్ బహిరంగంగా చేసినటువంటి ప్రకటన ఫలితమే తన పదవిని కోల్పోయాడు అని అంటారు. యుద్ధం లేకపోతే అమెరికన్ ఆయుధ లాబీకి నష్టాలవుతాయి. అదే రెండోసారి ట్రంప్ కనుక అధ్యక్షుడు అయ్యుంటే నాటో నుండి తన సైన్యాన్ని వెనక్కి రప్పించుండేవాడు. కనుక యుద్ధాలంటూ ఇక ఉండవు. కాబట్టి ట్రంప్ని దించేయాలి. ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు. కాబట్టి అక్కడ ఘర్షణ జరిగి తీరుతుంది. క్రిమియా విషయంలో కూడా మొదట్లో ఇలానే అన్నారు. కానీ చివరికి రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ విషయంలో కూడా జరిగేది అదే. ఇక భారత్ మద్దతుకు సంబంధించి మాట్లాడితే ఖచ్చితంగా పరోక్షంగా వ్లాదిమిర్ పుతిన్ వైపే ఉంటుంది. కానీ అది బయటపడదు. పోయిన నెలలో పుతిన్ భారత పర్యటనలో ఉక్రెయిన్ విషయంలో హామీ తీసుకునే వెళ్లారు. బదులుగా పుతిన్, మోదీ, జిన్పింగ్ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. లదాఖ్ సరిహద్దుల నుండి చైనా వెనక్కి వెళ్తుంది. ఇక మిగిలింది తైవాన్ విషయంలో చైనా, అమెరికాలు తాడో పేడో తేల్చుకోవాల్సి ఉంటుంది. భారత్ ఈ విషయంలో తటస్థంగా ఉంటుంది. జై హింద్.